ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ఒక సర్వే ఈరోజు ప్రీపోల్ సర్వే, ఫైనర్స్ వాళ్ళ ప్రీపోల్ సర్వే చెప్తూ ఉన్నారు. దీంట్లో జిల్లాల వారీగా 25 లోక్సభ కాన్స్టిట్యున్సీలు, 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏప్రిల్ నెలలో చేసిన వీళ్ళ ప్రీపోల్ సర్వేలో కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. అవేంటి, జిల్లాల వారీగా ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. అన్న మీరు చూడండి, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల ప్రకారం శ్రీకాకుళం పార్లమెంట్ లో ఈ విధంగా వచ్చున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి 52%, వైఎస్ఆర్సీపీకి 39% ఉంది. ఇప్పుడు మీరు ఓవర్ వ్యూ ఆఫ్ పార్లమెంట్ లో వీళ్ళు అసలు దరిదాపుల్లో లేరు. మీ అంచనా ప్రకారం ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ సర్వేలు చేస్తుంటారు కదా, అంటే ఇంత గ్యాప్ అంటే ఎంత మెజారిటీ గ్యాప్ ఉండొచ్చు? మా అంచనా అంటే యాక్చువల్ గా శ్రీకాకుళంలో అంటే ప్రజెంట్ లాస్ట్ 5 years చూస్తే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అందులో కొద్ది వాళ్ళకి ఇక్కడ వచ్చేసి రాముతల నరికారు కదా, అసలు అక్కడ రామతీర్థంలో అది ప్లస్ అలాగే నాయకుల అరాచకాలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇటువంటి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగేసింది ఈ లాస్ట్ మనం 2 years నుంచి గమనిస్తే. ఈ పైనట్స్ వల్ల లాస్ట్ అంటే 2 months ఒకసారి సర్వే చేస్తారు వీళ్ళు, అంటే పరిచయం ఉంది. ప్లస్ అలాగే వీళ్ళు తెలంగాణ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 50-60 ఇచ్చారు కాంగ్రెస్కి తెలంగాణలో, అంటే మాక్సిమం 80% రీచ్ అయ్యారు వాళ్ళ సర్వీస్ ప్రకారం. అంటే మనం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూస్తుంటే ఒక్క పలాస తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ కొట్టేసేటట్టు. ఈ పలాస కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 4% అంటే ఒక మండలం ఏదైనా కానీ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయితే ఈ 10 రోజుల్లో అది కూడా కొట్టేసేది అనుకుంటుంది. ఎందుకంటే సైలెంట్ ఓట్ బ్యాంక్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నాకు తెలిసి పలాస కూడా మేబీ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే మామూలుగా శిరీష గారు చాలా బాగా కష్టపడుతున్నారు. గౌతు శిరీష గారు అసలు కార్యకర్తలు అందులో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే వాళ్ళ తాత గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు కావచ్చు, వాళ్ళ నాన్న గౌతు శ్యామసుందర్ శివాజీ గారు కావచ్చు, అట్లా వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూసి మాక్సిమం ఆమెనే ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇంకోటి నర్సన్నపేట, ఇక్కడ కూడా ఏమంటే పెద్ద ఏం లేదు డిఫరెన్స్, ఒక 2%. ఆ 2% కూడా ఇట్లా మారితే మీరు అన్నట్టు ఓవర్ వ్యూగా శ్రీకాకుళం పార్లమెంట్ మొత్తం ఈ రెండు టీడీపీ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏ పార్లమెంట్? విజయనగరం పార్లమెంట్ లో ఒక జస్ట్ ఒక స్మాల్ డిఫరెన్స్. విజయనగరం పార్లమెంట్ మనం చూసుకుంటే మీరు ఒక మాన్సా ట్రస్ట్ అనేది మనం చూస్తున్నాం. ఒక అశోక్ గజపతి రాజు వాళ్ళ సంబంధించి వాళ్ళ నాన్నగారు ఇప్పటి నుంచి వాళ్ళ కుటుంబీకులు రన్ చేస్తున్న మాన్సా ట్రస్ట్ అనేది. అసలు ఆ ట్రస్ట్ ని చూసాం. ఇక్కడ అశోక్ గజపతి రాజు వాళ్ళ అన్నగారి 2వ భార్య కూతురు తీసుకొచ్చి ఆమెను చైర్మన్ గా చేయడం ఇదంతా. కానీ అక్కడ ఎందుకంటే వాళ్ళకున్న పాఠశాలను కావచ్చు, ట్రస్ట్ను, సింహాచల దేవస్థానం ఎంత కష్టపడి ఇచ్చారో విజయనగరం ప్రజలు బాగా గమనించారు. విజయనగరం ప్రజలు ఒకటే కాదు, మామూలుగా రాష్ట్రం మొత్తం అంతా చూడడం జరిగింది. కాబట్టి అసలు అశోక్ గజపతి చాలా స్వామ్యుడు ఆయన. యాక్చువల్గా మామూలుగా ట్రైన్లో పోయినా, బస్సులో అయినా క్యూలో నిలబడి నిల్చొని టికెట్ తీసుకోవడం, ఎక్కడం అనేసి వాళ్ళు ప్లస్ గజపతి రాజు వీళ్ళు అయినటువంటి బొబ్బిలి రాజు వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈ 2 పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ స్వీప్ చేసే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మెయిన్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు మంత్రి, కానీ ఆ జిల్లాకు ఉరగబడింది అయితే ఏం లేదు అక్కడ. ఇప్పుడు చీపురుపల్లి కూడా ఒక 4% డిఫరెన్స్ చూపిస్తా ఉన్నారు. క్యాబినెట్ చేంజ్ అనేది జరిగింది. ప్రజలు కొద్దిగా వాళ్ళ ఇప్పుడు కిమిడి కళా వెంకట్రావుకి కొత్తగా వచ్చాడు కదా అక్కడికి, అది కూడా మారితే మారచ్చు. ఈ 2-3 రోజుల్లో, ఈ నెలలో, ఈ వారం రోజుల్లో వాళ్ళు ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ చేసేదాన్ని బట్టి దగ్గర కలుపుకుందాం. నెక్స్ట్ వైజాగ్ చూస్తే, వైజాగ్ లో ఓవరాల్ తెలుగుదేశం పార్టీ 54 ఉంటే వైఎస్ఆర్సీపీ అసలు దరిదాపుల్లో లేదు, 37%. అంత అన్ని చూస్తే ఆల్ స్వీప్. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, వైజాగ్ పార్లమెంట్ ఓవర్వ్యూ తెలుగుదేశం పార్టీ 54%, వైఎస్ఆర్సీపీ 37%. మళ్ళీ ఇక్కడ ఉండే ఒక్కొక్క నియోజకవర్గం వారీగా చూస్తే శృంగవరపుకోట. ఈ వైజాగ్ పార్లమెంట్ ఏంటంటే ఇక్కడ భరత్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. భరత్ గారు ఏంటంటే ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. ఆయన ఏంటంటే బాగా అసలు ఓవర్వ్యూ ఆయనకి ఉంది. క్లీన్ గా ఈసారి భరత్ గారు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అనేది మెజారిటీ పైన పందాలు జరుగుతున్నాయి. శృంగవరపు కోట చూసుకుంటే 49-44, ఇది ఇంకా పెరిగే గ్రాఫ్ ఉంది. ఎందుకంటే అక్కడ కొల్ల లలితమ్మ గారు ఉన్నారు. ఆమె ప్రజలతో ఉండి ప్రజలకు లలితమ్మ అనే విధంగా బ్రాండ్ పడిపోయింది. ఎట్లయినా ఈసారి లలితమ్మ ఎస్కోట పైన జెండా ఎగరేస్తున్నారు. ఇక్కడ భీమిలి అయితే అసలు 41-53, అంటే గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ఒక మంచి నాయకుడు, అంటే జనాలు పాతుకుపోయాడు. 53-41, అసలు దరిదాపులో వీళ్ళ కళ్ళలో కూడా ఇంకా కొట్టేదానికి లేదు. విశాఖపట్నం తూర్పు తీసుకుంటే 51-41. విశాఖపట్నంలో 4 సీట్లు మనం చూసుకుంటే ఎప్పటికే కానీ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ చాలా స్వామ్యులు, వాళ్ళకి ఏంటి కావాలి, వాళ్ళకి డెవలప్మెంట్ కావాలా,
ఒక సూపర్ పాలన కావాలని కోరుకుంటారు. ఇప్పుడు గత 5 ఏళ్ళు చూసుకుంటే వైజాగ్ రాజధాని 3 అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తా అని చెప్పి రాజధాని చెప్పేసి అక్కడికి వచ్చేసి దాన్ని ఋషికొండలంతా బోడుగుని కొట్టేయడం, భూములు కబ్జా, కడప పంచబ్యాచ్ దిగి అక్కడ కబ్జాలు చేయడం, ఇవన్నీ బేస్ చేసుకుని ప్రజలు మాకు ఈ జగన్ ఉంటే మేమందరం అరాచకాలు ఎక్కువైతాయి అని చెప్పేసి వాళ్ళు వైజాగ్ చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ చూస్తే అనకాపల్లి కూడా యాజ్ ఇట్ ఈజ్ 52-39 అసలు దరిదాపుల్లో లేరు వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అన్ని ఒక ఈ మాడుగులు కూడా మారే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ అభ్యర్థిని మార్చారు. బండా సత్యనారాయణ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. నెక్స్ట్ అలాగే రామ్మోహన్ నాయుడు కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు అక్కడ ఉన్న క్యాండిడేట్లు అందరూ. నాకు తెలిసి ఎలక్షన్ టైంకి వేవ్ మారే అవకాశం ఇదేం డిఫరెన్స్ లేదు, 4% కాబట్టి సింపుల్ గా చేంజ్ అయిపోవచ్చు అనే. ఇక్కడ చోడవరం కావచ్చు, అనకాపల్లి ఓవరాల్ సీఎం రమేష్ గారు విన్ అవుతారన్నది 52%, 39%. అదే విధంగా ఇక్కడ చోడవరం అయితే 48%, 41%, అనకాపల్లి 51%, 39%, పెందుర్తి 49, 41, యలమంచిల్ 47, 43, పాయికారావుపేట 47, 43, అనితా గారు కన్ఫర్మ్, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు గారు 49, 43. ఇంకా ఈ గ్రాఫ్స్ అన్ని బహుశా ఈ అనకాపల్లి రేంజ్ 50 పెరిగేది, 50+ పెరిగే అవకాశం ఉంది. ఏవైతే 50 బిలో ఉన్నాయి, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, అనితా గారు కావచ్చు, అదే విధంగా బండారు గారు కావచ్చు, వీళ్ళంతా మంచి లీడర్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొట్టే ఛాన్స్ ఉంది. సీఎం రమేష్ గారి సపోర్ట్, ఇంకా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి. మళ్ళీ ఇక్కడ అందరూ చూస్తే మనకి ఇక్కడ 3 కూటమి అభ్యర్థులు, 3 తెలుగుదేశం అభ్యర్థులు, అదే విధంగా ఒక బీజేపీ ఎంపీ, అంటే అందరూ కలిసిమెలిసి అన్ని పార్టీలు కలయికుతూ ఈసారి కూటమి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకతాటిగా భారీ మెజారిటీలు వచ్చే అవకాశం, సీటు 30-50 వేల వరకు. కాకినాడ చూసుకుంటే గతంలో 2014-19 కావచ్చు, అంతకు ముందు కావచ్చు, స్పష్టమైన అంటే వాళ్ళు లాస్ట్ టైం అంటే ఒక్క ఛాన్స్ అనే దాంట్లో మామూలుగా సీట్లు తక్కువ రావడం జరిగింది. కానీ ఎప్పటికైనా సరే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే జిల్లా పార్లమెంటు కాకినాడ. ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో ఎన్డీఏ 48%, 43. ఇక్కడ జనసేన క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా గెలిచే ఛాన్స్. ఇక్కడ తుని 43, 47. ఇది కూడా ఏమన్నా మార్చే అవకాశం ఉండొచ్చు. తుని కొద్దిగా అంటే లాస్ట్ టైం కొన్ని జరిగిన తప్పిదాల వల్ల కొన్ని జరిగింది, తెలుసు కొంచెం టఫ్ అయిట్ ఉన్నప్పటికీ మిగతా కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, మీరు పర్సెంటేజ్ చూడండి ఏదైనా సరే మినిమం 40, 41, 42 ఉంది. అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు మినిమం 50,000+ లో గెలవబోతున్నారు వాళ్ళు. అంటే చాలా కుట్ల జరుగుతున్నాయి కానీ మినిమం 50 పైనే, 50,000 వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ 50,000 మెజారిటీ. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్ రాజమండ్రి కూడా తెలుగుదేశం 49, వైఎస్ఆర్సీపీ 30. అసలు దరిదాపులు లేరు, 11% తెలుగుదేశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మోస్ట్లీ పురంధేశ్వరి గారు ఘన విజయం సాధించబోతున్నారు. అనపర్తి అది అంటే గతంలో ఇది ఏంటంటే ఇది బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు నల్వీర్ ఆయన పార్టీ మారకముందు జరిగినట్టుంది. ఇప్పుడు క్యాండిడేట్ మారాడు కాబట్టి మోస్ట్లీ ఓటింగ్ సింగిల్ ఓటింగ్ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. రాజానగరం జనసేన క్యాండిడేట్, అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి వాసు అన్న, రూరల్ వచ్చి బుచ్చయ్య గారు, ఇంకా పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది, ఇంకా పెరుగుతుంది. కోవూరు ఎస్సీ అది గెలిచే ఛాన్స్ ఉంది, నిడదవోలు గెలిచే ఛాన్స్ ఉంది, అదేవిధంగా గోపాలపురం ఆయన మద్దిపాటి వెంకటరాజు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందరిది. ఇది అంతా రాజమండ్రి స్వీప్ చేసి. అమలాపురం అయితే స్వీప్, అసలు వైఎస్ఆర్సీపీ 53%, 36%. అంటే వీళ్ళు 40 బిలో. అసలు టీడీపీ కూటమి సీట్లు చూస్తే మొత్తం 49-50+ ఉన్నాయి. అంటే ఎక్కువ అధిక మెజార్టీలో గెలిచే స్థానాలు అమలాపురం పార్లమెంటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమలాపురంలో మామూలుగా ఎంపీ మామూలుగా హరీష్ కదా, గంటి బాలయ్య గారు వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి ఈసారి చాలా భారీ మెజార్టీతో లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. అలాగే అమలాపురం అసెంబ్లీ కావచ్చు, రాజోలు, పి గన్నవరం యాక్చువల్గా ఇక్కడ మాసేన రాజేష్ గారికి ఇచ్చారు, కానీ సీటు మళ్ళీ కూటమిలో భాగంగా బీజేపీ వాళ్ళకి అనుకుంటా జనసేనకి ఇచ్చారు. ఇక్కడ ఏ పార్టీకి ఇచ్చినా కానీ అక్కడ క్లియర్ కట్ గా గన్నవరంలో ఎడ్జ్ ఉంది. ఇక్కడైతే ఇంకా 10% కాదు, నాకు తెలిసి ఇంకా 15% దాకా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నరసాపురం పార్లమెంట్, ఇది ఓవరాల్ బీజేపీ మొత్తం తెలుగుదేశం జనసేన కూడా ఇది కూడా స్వీప్ చేసే అవకాశం ఉంది.
ఇందులో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే నరసాపూర్ పార్లమెంట్ మనకు గుర్తొచ్చేది త్రిపుల్ ఆర్ గారు. ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈసారి, గతంలో కంటే ఇప్పుడు ఈసారి ఇంకా ఆయన ఎఫెక్ట్ చాలా ఉంది. అలాగే అక్కడ కాపులు కావచ్చు, రాజులు కావచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పాలకొల్లు లాంటి దగ్గర ఏంటంటే నిమ్మల రామానాయుడు గారు చాలా భయమైన క్యాండిడేట్. అసలు 56 దాదాపు 20% గ్యాప్ అంటే ఆయన ఈసారి లక్ష మెజారిటీ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇంకా అన్ని 50%, 52, 55, 52, 49 వాళ్ళు అసలు దరిదాపులు లెక్కలేరు. తనకు అరిమిల్ రాధాకృష్ణ గారు కావచ్చు, ఉండి త్రిపుల్ ఆర్ గారిది 55, 38. భీమవరం ఇంకా జస్ట్ అంటే క్యాండిడేట్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అంటే వెంటనే జరిగిన సర్వే కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. 60 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్రిపుల్ ఆర్ గారు కూడా నాకు తెలిసి మేబీ 80 to 1 lakh మెజారిటీ కొట్టే అవకాశం ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది నర్సాపూర్ పార్లమెంట్ కూడా మంచి మెజారిటీలతో అమలాపురం కావచ్చు, నర్సాపూర్ మెజారిటీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అవును. నెక్స్ట్ ఏలూరు ఇక్కడ టోటల్ పుట్ట మహేష్ యాదవ్ గారు, ఆయన ఖచ్చితంగా మెజారిటీ కొత్త క్యాండిడేట్ అయినప్పటికీ అక్కడ యాదవ్ సామాజిక వర్గం అధిక ఓటు బ్యాంక్ కలిగి ఉంది. అందులో ఇప్పుడు 3 పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు భాగంగా అక్కడ ఎక్కువ సీట్లు కూడా ఆ పార్టీ కూటమికే వస్తున్నాయి. ఎంపీ కూడా చాలా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ దెందులు మన చింతన ప్రభాకర్ గారు చూసాం, దాదాపు 20% దాదాపు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పోలవరం యాక్చువల్గా పోలవరం ఉంది కానీ సైలెంట్ ఓటింగ్ పడే కోసం ఉంది. అక్కడ వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, నిర్వాసితులుగా చాలా బురద వచ్చినప్పుడు వాళ్ళకు బాధితులు కూడా డబ్బులు ఇవ్వలేదు, చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇవన్నీ SC ST 2 కాన్స్టిట్యూయెన్సీ పోలవరం కూడా కంపల్సరీ ఇక్కడ జనసేన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం కూడా. ఇది మచిలీపట్నం అసలు 53, 39 వాళ్ళ దరిదాపుల్లో లేరు. ఇది బాలశౌరి గారు జనసేన నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా. సుపరిచితుడు, ఆయనకు మంచి పేరు ఉంది బాలశౌరి గారికి. నెక్స్ట్ జనసేన పార్టీ తరఫున గెలవబోయే మొదటి ఎంపీ బాలశౌరి గారు అని చెప్పుకోవచ్చు మనం. గన్నవరం వస్తే 41 అంటే యాలగడ్డ వెంకటరావు గారు చాలా బాగా మంచిగా తిరుగుతున్నారు. వంశీ పని అయిపోయింది. గత ఎన్నికల్లో కూడా లీస్ట్ మెజార్టీ ఓడిపోయాడు ఆయన, కానీ ఈసారి అధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గన్నవరంలో ఈసారి వంశీని పండబెట్టేస్తారు. అవును. గుడివాడ కొడాల నానిని కూడా ఓడించే ఛాన్సెస్ ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి. వెంకటరావు గారు చూస్తున్నాం, దాదాపు ఒక 1.5 years నుంచి గ్రౌండ్ లో తిరుగుతున్నాడు, ఎంతమంది యువతకు ఉపాధి కల్పించాడు. అలాగే ఇప్పుడు గడ్డంగాని చేసిన అరాచకాలు చాలా చూసాం మనం. పెడన 51, 40% అక్కడ చాలా ఉంది. మచిలీపట్నం 52, 41, అవనిగడ్డ 51, 40, పెనంలూరు 52. పెడ గురించి మనం మాట్లాడాలనుకుంటే మనం జోగి రమేష్ గారు మంత్రి గారు అక్కడ ఆయన చేసిన అరాచకాలు, బాబు గారిపై ఇంటిపై దాడి, ఏమి అతను నోరు ఎక్కువ కానీ పని తక్కువ. ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు ఆల్మోస్ట్ విన్ ఆయనది. అసలు ఈసారి వాడి కిట్టుని టిక్ టాక్ స్టార్ రీల్ చేసుకుని అతను ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా చేశాడు. అంటే పేరు నాని ఎంత లాజిక్ గా ఆలోచించి ఓడిపోతే నాకు ఎక్కడమైనా మచ్చ వస్తుందో అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాడు. వాళ్ళ అబ్బాయి కెరీర్ ని నాశనం చేయబోతున్నాడు, చేతులారా నాశనం చేయబోతున్నాడు. ఇంకా అంతే ఆల్మోస్ట్ అన్ని కూటమి గెలిచే విధంగా ఉంది. అవును. విజయవాడ పార్లమెంట్ తీసుకుంటే 51, 42 ఇక్కడ కేసినేని చిన్ని గారు బాగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆయనే విన్ అయ్యే ఛాన్స్. అవునవును. కేసీఆర్ చిన్న గత 2 నెలల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంపులు కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, జాబులు కావచ్చు, ఎన్నో చేస్తున్నారు. దాదాపుగా 1.5 2 years నుంచి కేసీఆర్ చిన్ని గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు పార్లమెంట్ మొత్తం. కాబట్టి ఆయన చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ అన్ని మేజర్ తెలుగుదేశం సెంట్రల్, విజయవాడ సెంట్రల్ కావచ్చు, విజయవాడ సెంట్రల్ ఇంకా భారీ మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. బొండమ్మ గారికి నందిగామలో ఇద్దరు కలిశారు, వసంత కృష్ణప్రసాద్ గారు, దేవినేని గారు. కాబట్టి భారీ మెజార్టీ వచ్చే అవకాశం. జగ్గైపేట ఆయన శ్రీరామ్ తాతయ్య. నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు అసలు దరిదాపుల్లో లేరు వీళ్ళు. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాతుకుపోయారు. ఇక్కడ చూస్తే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే లేవనిపిస్తుంది. అన్ని బంపర్ 2019 గెలిచిన ఎంపీ మామూలుగా గల్లా జయదేవ్ గారు ఎట్లయితే భారీ మెజార్టీతో గెలిచారో, ప్రజలకు ఎట్లా ఉండి ఆయన చేశారో సేమ్ అలాగే పెన్నూరు అతను పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రజలు బాగా తిరుగుతూ చాలా ఎడ్యుకేటెడ్, ప్లస్ ఆయన ఒక NRI, అక్కడ సొంత అంటే లోకల్ క్యాండిడేట్, బాగా మంచిగా తిరుగుతూ అంటే ప్రజలను చైతన్యం తీసుకొస్తూ గతంలో అమరావతి ఎట్లా నిర్వీర్యం చేశాడంటే జగన్ అని చెప్పేసి ఎంత అరాచకాలు చేశారని చాలా బాగా ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాడు. అని చాలా భారీ మెజార్టీ గెలిచే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల పైన ఒక ఎంపీకి 2 లక్షల పైన మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మంగళగిరి కూడా చూస్తే లోకేష్ గారి 56 ఉంటే అపక 37 ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 లక్ష దాకా మెజారిటీ వచ్చే ఛాన్సెస్ అన్ని అంతే మెజారిటీ. సూపర్.
నరసరావుపేట సేమ్ తెలుగుదేశం పార్టీ నరసరావుపేటలో అంటే గతంలో గెలిచిన వైసీపీలో గెలిచిన లావకృష్ణ పార్టీలు మరి ఇప్పుడు టీడీపీలో కంటెస్ట్ చేస్తున్నాడు ఎంపీగా. అతను సౌమ్యుడు. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ వాళ్ళ పార్టీలో పనిచేసిన కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా వైసీపీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అతని పైన అలిగేషన్ చేస్తున్నారు. అంటే వరస్ట్ లాంగ్వేజ్. మంచి పేరు, మంచి విఘ్నుడు కాబట్టి నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవును. ఇక్కడ పెదకూరపాడు బాసం ప్రవీణ్, చురుకురుపేట పతిపాటి పుల్లారావు గారు, నర్సాపేట డాక్టర్ అరవింద్ గారు, సత్రపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు, పిడుకొండ జీవి అంజల్ గారు, గురిజాల తిరుపతినేని గారు, మాచాల వచ్చేసి మనం గమనిస్తే టైట్ ఫైట్ ఉంది. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ పిన్నెల్ని కానీ అరాచకాలు చూసి సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ సైలెంట్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. భారీ మినిమం అంటే ఒక 10,000 పైన మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. జూలకంటి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు. బాపట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఆల్మోస్ట్. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కొత్తగా వచ్చిన అతను. కానీ ఏంటంటే ఇక్కడ మనకు రేపల్లె, పర్చూరు, అద్దంకి ఇలాంటి లీడర్లు మంచి లీడర్లు ఉండడం వల్ల అక్కడ ఎంపీ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈసారి సంతోషులపాటు కూడా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు అంటే అనవాయితీగా అది ఎప్పుడు కాంగ్రెస్ వైసీపీ గెలిచింది. కానీ ఈసారి సంతోషులపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కావచ్చు, మనం పర్చూరు కావచ్చు, ఏలూరు సంవత్సరం కావచ్చు, ఆయనకి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు వచ్చింది జాతీయ స్థాయిలో. అతను కావచ్చు, రేపల్ అనగానే సత్యప్రసాద్ గారు చాలా మంచి ప్రజలు ఉంటున్నారు. కాబట్టి నెక్స్ట్ భారీ మెజారిటీ బాపట్ల కూడా మనం గెలిచే అవకాశం ఉన్నాయి. ఒంగోలు తెలుగుదేశం పార్టీ 48, వైఎస్ఆర్సీపీ 44. ఇక్కడ ఒంగోలు మాగుంట గారు, యాక్చువల్ మాగుంట గారు మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు పోటీ చేసినా మాగుంట కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీ గెలుస్తున్నారు. ఒక మంచి ఓటు బ్యాంకు ఉంది. కాబట్టి రీసెంట్గా మన టీడీపీలోకి వచ్చి అతను కూడా గెలిచే అవకాశం ఉంది ఎంపీగా. 20 రూపాయల ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. ఒకరు అది మినహాయించి మనం దర్శి చూసుకుంటే అక్కడ కొత్త గొట్టుపాటి లక్ష్మి గారు కావచ్చు పక్కన. ఎందుకంటే దర్శి అద్దెకి 2 పక్క ఉంటాయి. వాళ్ళ వంశం కావచ్చు, వాళ్ళ తాతయ్య గారు చేసిన అక్కడ నర్సయ్య గారు, గొట్టుపాటి నర్సయ్య గతంలో చేసినది కావచ్చు. పక్కన నర్సాపేటలో వాళ్ళ మామగారు వంశం కానీ అంటే మంచి సంబంధాలు, కుటుంబ సంబంధాలు, వాళ్ళకు నేపథ్యం ఎక్కువగా ఉంది. వాళ్ళకి మంచి పేరు ఉంది అక్కడ. ఆమె గెలిచే అవకాశాలు చాలా బాగున్నాయి టైట్ ఫైట్ అయినా కానీ. ఒంగోలులో మనం దావంచల జాగ్రత్తగా చూసాం. ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలు ఉన్న మంచి సౌమ్యుడు. అతనికి మంచి ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొండపి డోలు బాలరాజు గారు, ఆయన మంచి నాయకుడు. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేగా 3rd టైం. ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం. కందుల నారాయణ రెడ్డి గారు. అలాగే గిద్దరు చూసుకుంటే గతంలో అన్నా రాంబాబు గెలిచారు. అక్కడ వేరే అరెస్టులు జరిగినాయి, క్వశ్చన్ చేస్తే మనం చంపడం జరిగింది, ఇటువంటి ఎన్నో జరిగాయి. కానీ అశోక్ రెడ్డి గారు చాలా ప్రజల్లో తిరుగుతున్నారు. నాకు తెలిసి ఈ ఫిగర్ నాకు తెలిసి బై మిస్టేక్ అంటే వాళ్ళకి ఎట్లా వచ్చాయో తెలుసు. కానీ అశోక్ రెడ్డి గారు మనం గత 1 year నుంచి చూసుకుంటే ప్రతిరోజు ఒకటి పార్టీలో చేరుతున్నారు. ముత్తమల్ల అశోక్ రెడ్డి గారి తరఫున కలిసి మేబీ గిదులు కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రనరసింహ రెడ్డి గారు అసలు ఆయన ఎప్పటి నుంచో హాస్పిటల్ ఉన్నప్పటికీ ఆయన ఇప్పుడు ఇక్కడ లోకల్ ఫీల్డ్లో ఉండి మంచిగా తిరుగుతున్నారు. డాక్టర్ అయినప్పటికీ ఆయన కూడా బాగా గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అంటే ఇదొక రికార్డు నెక్స్ట్ సృష్టించబోతుంది తెలుగుదేశం పార్టీ. అలాగే నెల్లూరు ప్రజలు ఒక గణనీయమైన తీర్పుని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూడ ఆ జిల్లా కాంగ్రెస్ వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం. కానీ ఈసారి సింగిల్ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఉదయగిరి కూడా తెలుగుదేశంకే కలిసి వస్తాయి ఆల్రెడీ. అవి కూడా ఉదయగిరి ఏంటంటే యాక్చువల్గా కాకర్ల అక్కడ బొల్లేని గారు ఉన్నారు, బొల్లేని రామరావు గారు ఎన్ఆర్ఐ అయినటువంటి సురేష్ గారికి ఇచ్చారు. అతను బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. యాక్చువల్గా మా సర్వే ప్రకారం అయితే సురేష్ గారికి 2% లీడ్ ఉంది. మేము 2 times కండక్ట్ చేసాం బొల్లేని గారికి, అలాగే కాకర్ల సురేష్ గారికి. చాలా బాగుంది. నెక్స్ట్ సార్ తిరుపతి చూపిస్తూ ఉంది. కానీ రియాలిటీ ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవును, ఎందుకంటే తిరుపతిలో ఆయన వరప్రసాద్ గారు వచ్చారు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది బీజేపీ. అదే విధంగా సర్వేపల్లిలో కూడా టీన్ కంటెస్ట్ వరప్రసాద్ రావడం వల్ల మన గుడులు ఇక్కడ గెలవబోతున్నాం. సూలూరుపేట కూడా మనకి ప్లస్ అవుతుంది అనిపిస్తుంది. వెంకటగిరి యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కురుగుల రామకృష్ణ గారికి ప్లస్ ఉండాలి. ఇది వీళ్ళు నెగిటివ్ ఇచ్చిన సంథింగ్ ఏదో ఇక్కడ మిస్ మ్యాచ్. యాక్చువల్లీ లక్ష్మీప్రియ అన్నారు ఫస్ట్, తర్వాత ఇది మార్చి రామకృష్ణ గారికి ఇస్తే నేదురుమల్లి వాళ్ళ కుటుంబం కంటే కురుగుండ్ల గారికి మంచి నేమ్ ఉంది. తిరుపతి జనసేన కొడుతుంది, కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, అది కన్ఫర్మ్. సత్యవేడు కూడా ఆదిమూలం గారు గెలిచే కానీ అంటే సీట్ అతను అక్కడ నుంచి ఇక్కడ ఆదిమూలం గారు పార్టీ మారడం జరిగింది. ఒకవేళ మేబీ చెప్పలేం, అంటే వేవ్గిన కలిసి చేస్తే ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది. ఆదిమూలం గారు ఆయనకు మంచి పేరు ఉంది.
నెక్స్ట్ కడప తీసుకుంటే కడపలో యాక్చువల్గా అంటే ఈ సర్వే ప్రిడిక్షన్స్ ఏమో కానీ మామూలుగా మనం ఇప్పుడు జరుగుతున్నది చూసుకుంటే అసలు సునీత గారు షర్మిల గారు అంటే ఒక మా నాన్నని చంపిన అతనికి అంటే ఒక హంతకుడికి సీట్ ఎలా ఇస్తారు అంటే కనీసం ప్రజలు ఆలోచిస్తారు కదా. అంటే గతంలో ఏంటంటే కోడికెత్తి కావచ్చు, బాబాయ్ గొడ్డలపోటు కావచ్చు, అంటే ఇట్లా చెప్పుకుంటూ అతను సానుభూతి పొంది ఓట్లు పొందాడు. అందువల్ల అన్నాసు ఈసారి సొంత కుటుంబంలో నుంచే వాళ్ళ చెల్లెలు ఆడపిల్లలు బయటకు వచ్చి కొంగు కొట్టుకొని అడుగుతున్నారు, అసలు మాకు అన్యాయం జరిగింది, హంతకునికి ఓటేద్దు, మమ్మల్ని గెలిపించానని చెప్పేసి. కాబట్టి ఎంతైనా కానీ మన ప్రజలు ఆలోచిస్తారు కదా. కాబట్టి అక్కడ ఈ మధ్యలో ఏంటంటే మామూలుగా నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు సునీతకి ప్లస్ అవినాష్ మధ్య ఓటు చేయాలి, ఇక్కడ భూపేశ్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది, టీడీపీ క్యాండిడేట్. అలాగే కడప అసెంబ్లీ కూడా అక్కడ మాధవి గారు ఉన్నారు, చాలా బాగా తిరుగుతున్నారు. ఆమె ప్రజల్లో అసలు ఒక ఫైర్ మ్యాన్ లాగా యాక్చువల్గా టీడీపీకి ఒక మంచి అభ్యర్థి దొరికింది, మహిళా అభ్యర్థి. అట్లాగే ప్రొద్దుటూరు యాక్చువల్లీ ఇక్కడ వరదలాల్ రెడ్డి గారు ఆల్రెడీ రాచమల్ల గారి పైన కొన్ని ఇప్పుడు నందన్ సుబ్బయ్యని చంపాడు, ప్లస్ ఇసుక, అలాగే ఇవి ఇసుక దందా, ప్లస్ మళ్ళీ బెట్టింగ్ మాపే సంబంధించిన ఏదో కేసు, ఇటువంటి కేసులు ఉన్నాయి. ప్రజలు అక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కువ వైశాసి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది, ప్లస్ దానివల్ల కొందరు అంటే వాళ్ళు భయపడుతున్నారు. కానీ నాకు తెలిసి అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అక్కడ టీడీ వరదలాల్ రెడ్డి గారు సీనియర్, ఆయన 4 times ఎమ్మెల్యే, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పుట్టా సుధాకర్ గారు చాలా అసలు ఇప్పటికి మంచి లీడ్లో ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ఏదో ఎవరో ఒకటి చేరుతూనే ఉన్నారు పార్టీలో, చాలా ప్రజల బలంగా తిరుగుతున్నాడు. ప్లస్ కమలాపురం ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా జగన్ రెడ్డి వాళ్ళ మామ అక్కడ ఏం చేయలేదు, ఆయన చేస్తారు. రాజంపేట తీసుకున్నా అంటే ఇది ఎక్కడో రాజంపేట అంటే అక్కడ టీడీపీ అనేది కొత్త క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, సుభాష్ సుబ్రహ్మణ్యం. అంటే రాయచూటి అతనికి అది కొద్దిగా టీడీపీ మైనస్. అది ఎంపీ కిరణ్ కుమార్ యాక్చువల్గా ఆయన సీఎం ఉన్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమం అప్పుడు ఆయన చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు మళ్ళీ పీల నుంచి కంటెస్టెడ్గా ఉన్నాడు, అక్కడ టీడీపీ గెలవబోతుంది. అట్లాగే తంబలెబ్బలే కావచ్చు, పుంగనూరు రామచంద్ర రెడ్డి మామూలుగా ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే ఆల్రెడీ పెద్ద రామచంద్ర రకాలు చాలా చూసాం కాబట్టి నెక్స్ట్ ఎంపీ క్యాండిడేట్ మళ్ళీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ చిత్తూరు ఆల్మోస్ట్ ఇంకా కుప్పం మెజారిటీతోనే ఎంపీ కొట్టేస్తారు. అవునవును. ఇంకా చంద్రగిరి కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయంట. అవునవును. నగిరి 50-39 ఉంది. అసలు రోజాని ప్రజలు ఎంత అసహించుకుంటే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. అదే విధంగా చిత్తూరులో ఎరసన స్మగ్లర్ విజయాంధ్ర రెడ్డిని ప్రజలు చీకొట్టే పరిస్థితి ఇక్కడ. పలంనేరు అమర్నాథ్ రెడ్డి గారు చాలా బాగా నీళ్ళు ఉన్నాడు ఆయన, అంటే మాజీ మంది చాలా బాగా చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఆయన కావచ్చు. మనం కుప్ప గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బాబు అంటే చంద్రబాబు గారు మరో 1 lakh మెజార్టీతో అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఒక 1 lakh మినిమం అంటే ఒక 80,000 అయితే మెజార్టీ తగ్గదు అక్కడ. నెక్స్ట్ నంద్యాల చూపిస్తూ నంద్యాలపల్లి, ఇక్కడ నంద్యాలలో కొత్తగా బైరెడ్డి శబరి గారు, అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ కూతురు ఎంపీగా కండక్ట్ చేస్తుంది. ఆమె కొత్త ఏం కాదు పార్లమెంట్ నియోజకవర్గానికి. ఆల్రెడీ పార్టీ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది. వాళ్ళ నాన్న గతంలో మంత్రిగా, వాళ్ళ తాతయ్య గారు అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే మొత్తం పొలిటికల్నే, అంటే బాగా మంచి పరిచయాలు ఉన్నాయి. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ గారు మనం చూసాం, సలాం గారి ఆత్మహత్య ట్రైన్ కింద పడి, అటువంటివి. శిల్పా చక్రపాణి అతను సండే ఎమ్మెల్యే అంటారు. ఓకే, అట్లా అవన్నీ చూసుకుంటే నంద్యాల మాత్రం ఎంపీగా ఫరూక్ గారు గెలవబోతారు. ఎంపీగా వచ్చేసి శబరి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు, బాణపల్లి గారు అసలు భారీ మెజార్టీ గెలుస్తారు. ఆయన మంచి సౌమ్యుడు, మంచి పేరు. సూర్యప్రకాష్ గారు, బుగ్గన రాజేంద్రరావు బుడగలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మాటలే కానీ చేతులు లేవని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్ చూసినా చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది, అది కూడా కొట్టే అవకాశం ఉన్నట్టుగా. అవును, కర్నూలులో టీజీ భరత్ గారు వాళ్ళ ఎంపీ, మాజీ ఎంపీ అనేటువంటి మంత్రి అయినటువంటి టీజీ వెంకటేష్ గారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళది అంటే టీజీ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ, అలాగే కేఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ ముగ్గురు ఎటువైపు నిలిస్తే అటువైపు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి పత్తికొండ కేఈ శ్యాంబాబు కొట్టబోతున్నాడు. అట్లాగే జయనాథ్ రెడ్డి గారు, కర్నూలు టౌన్ భరత్ గారు కొట్టబోతున్నారు. ఇవేంటంటే ఇక్కడ ఆలూరు ఏంటంటే గుమ్మనూరు జయరాం గారు పార్టీ మారడం జరిగింది. వైసీపీ నుండి టీడీపీ మాజీ మంత్రి ఆయన రావడం వల్ల నాకు తెలిసి ఇక్కడ ఈక్విషన్స్ ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, కురుబ బోయే సామాజిక వర్గం.
నెక్స్ట్ ఎంపీకి మామూలుగా కర్నూలు ఎంపీకి కూడా ఇచ్చింది, కురుబ సమాజ వర్గానికి ఇచ్చారు పంచలి నాగరాజ్కి. అది మనకి కాబట్టి బాగా ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కర్నూలు పార్లమెంట్ మొత్తం కురుబ సమాజ వర్గం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కంపల్సరీ పంచలి నాగరాజు గారు ఎంపీకి గెలవబోతున్నారు. అట్లాగే ఆలూరు కూడా క్యాండిడేట్ వీరభద్రుడు గారు గెలవబోతున్నారు. మా లాస్ట్ టైం 2 times కండక్ట్ చేశారు. అనంతపురం 51-42 అంటే వీళ్ళు దరిదాపుల్లో కూడా లేరు వైసీపీ వాళ్ళు. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ స్వీప్ చేశారు. అనంతపురం ఎప్పటికైనా టీడీపీకి మామూలుగా ఎడ్జ్ ఉంటుంది, ఆల్మోస్ట్ స్వీప్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వైసీపీ రావడం కారణం ఏంటంటే వైసీపీ అంటే ఇది లీడ్ ఇవ్వడం కారణం ఏంటంటే గుమ్రోజు గారు అక్కడ కొత్తగా వచ్చాడు ఆలూరు నుంచి, అందువల్ల వీళ్ళు నాకు తెలిసి వైసీపీకి ఇచ్చినట్టున్నారు. మిగతా ఇక్కడ సింగనమల సింగనమల బండాశ్రమం లాస్ట్ టైం కండక్ట్ చేసింది, అది సింపతి ఓటింగ్ అక్కడ వర్కౌట్ అవుతుంది. ఆమె లేడీ అందులో, ఎందుకంటే గతంలో చేసిన ఆమె ఆమె పద్మావతి చూశారు. ఆమె అంటే ఏం చేయలేదు, వాళ్ళ భర్త ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఆమె ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు అనేది ఒక అపవాదం వాళ్ళ పైన ఉంది. వాళ్ళ డ్రైవర్ ఇక్కడ ఎమ్మెల్యేగా, వాళ్ళ ట్రిప్ డ్రైవర్ ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది సింగనమలో. అంటే బినామీ డబ్బులు పెట్టి క్యాండిడేట్ నిలబెట్టారు. కాబట్టి ప్రజలకు కూడా తెలిసిపోయింది అక్కడ. నలిసి సైలెంట్ వాళ్ళ సింపతి ఓటింగ్ బాగా వర్కౌట్ కావస్తుంది, బండారు శ్రావణి గెలుస్తుంది. నెక్స్ట్ హిందూపూర్ ఆల్మోస్ట్ తెలుగుదేశం, పార్థసారథి గారు 100% మెజారిటీ భారీ మెజారిటీ గెలుస్తుంది. వాళ్ళ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ అక్కడ. మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యూన్సీస్ అన్ని. ధర్మవరం కూడా వైసీపీకి యాక్చువల్ ఏంటంటే ఇక్కడ వరదాపురం సూరి కావచ్చు, పట్టాల శ్రీరామ్ కావచ్చు, వాళ్ళలో యాక్చువల్ వాళ్ళు టీడీపీ క్యాండిడేట్స్, వరదాపురం సూరి బీజేపీలో ఉండొచ్చు. కానీ పట్టాల శ్రీరామ్ గారు చాలా కష్టపడ్డారు దాదాపు లాస్ట్ 2 years నుంచి క్యాడర్కి అండగా ఉంటూ. కానీ ఇక్కడ టీడీపీకి ఇచ్చిన మాకు టీడీపీ గెలిచే అవకాశం మేము యాక్చువల్ మేము ఇక్కడ సర్వే 2 times కండక్ట్ చేసాం. పట్టాల శ్రీరామ్ గారికైనా వరదాపురం సూరికైనా ఎడ్జ్ ఉండేది. కానీ ఇక్కడ సత్యకుమార్ బీజేపీకి ఇవ్వడం వల్ల నాకు తెలిసి వెనుకబడింది అనుకుంటా పార్టీ. చూద్దాం అది ఏమైతే. ఒకవేళ వేవ్గిని కలిసి చేస్తే కినా సత్యకుమార్ గారు గెలిచి బీజేపీ తరఫున గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ వ్యూగా చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ 119, ఎంపీ 6, 46, ఎంపీ ఎమ్మెల్యే 10, అంటే ఆల్మోస్ట్ కీన్ 10 ఇచ్చారు. ఇవి పరిస్థితులు తగ్గట్టు మినిమం ఒక 5 అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీ. అట్లా చూసుకుంటే 5 అంటే 24 దాదాపుగా 124 seats టీడీపీ గెలిచే అవకాశం ఉంది. మినిమం ఒక 50 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఎన్డీఏ దాదాపు 50+ వచ్చే అవకాశం పర్సెంటేజెస్. ఆల్మోస్ట్ రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో ఇప్పుడు అతను ఇచ్చిన హామీలో ఒకసారి మనం చూసుకుంటే మా బైబిల్, నా మేనిఫెస్టో బైబిల్ ఖురాన్ భగవద్గీత రాగాలు తీసి చేతులు అన్ని ఎత్తేసాడు, పెన్షన్ తోనే మోసం చేశాడని చెప్పి ప్రత్యేక హోదాతో అసలు యువత గొంతు కోసాడు. అసలు జాబ్స్ లేవు, ఉన్నదాన్ని ఉద్యోగులు అదొకటి సిపిఎస్ అని చెప్పేసి ఉద్యోగులు 45 ఏళ్ళకి పెన్షన్ మహిళలు చేశాడు. చూస్తే అన్ని రంగాల వాళ్ళు జగన్ ని దింపారు. అలాగే మేము ఇంకోటి అందులో మైనార్టీలు అయితే ఎంతమంది మైనార్టీలు అరాచకాలు, హత్యలు చాలా మంది చూసుకుంటే జగన్ ఓడిపోబోతున్నారు. ప్రజలకి విముక్తి కలగబోతుంది. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.